మీ లవ్ స్టోరీకి వస్తే అంటే మేడం మీరు పార్టీలోకి ఇన్వైట్ చేయడం, కార్యక్రమాల్లో తిరగడము, అంటే ఫస్ట్ మేడం ప్రపోజ్ చేశారా, మీరు ప్రపోజ్ చేశారా? మాది చెప్పాను కదండి, మా జీవితాలు రోడ్డున పడిపోయిన తర్వాత గత్యంతరం లేక మేము తీసుకున్నటువంటి నిర్ణయం, ఒకరికొకరం దగ్గరయ్యాం. తనలో నేను ప్రేమను చూశాను, ఆప్యాయతను చూశాను, ఆదరణ చూశాను. నాలో ఒక మంచితనాన్ని చూశారు తను. ఇద్దరం కలిసి దగ్గరయ్యి ఉంటే సభ్య సమాజానికి వ్యతిరేకత కదా. మీరు మీ సైడ్ నుంచి మాత్రమే చెప్తున్నారు, మీ సైడ్ నుంచి 100% ఓకే, కరెక్ట్. అది మీ ఇది ఇంటర్నల్ ప్రేమ కోసం. సార్, సోషల్ మీడియాలో రిటైర్మెంట్ అయ్యే వయసులో మీకెందుకు లవ్, మీకెందుకు కలిసి అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. బట్ అంటే ఇలాంటి మాటలకి మీ సమాధానం? ఈ విమర్శలు చేసేవాడిగా వాళ్ళ తనకి అన్నలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరిది ఇదే స్టోరీలు. వాడికి కొంచెం లోపలికి వెళ్ళమనండి, కానీ వాడు చెప్పలేదు, నేను చెప్పాను. వాడు నాది వైట్ పేపర్, వాడు బ్లాక్ పేపర్. వాడు మచ్చలగాడు, నా మచ్చలు నేను చెప్పాను. ఇదే తేడా. వాడికి సమాధానం చెప్పవలసిన కర్మ మాకు లేదు. మా నిర్ణయం, మా ఇష్టం, మా సదుపాయం, మా వ్యక్తిగతం మేము చూసుకుంటాం. మా వల్ల ఎవరికి నష్టం ఉండదు.